ఇంత కన్ఫ్యూజన్ వచ్చేసింది మీ రాజకీయ ప్రవేశం గురించి? అంటే మేబీ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. నేను స్టూడెంట్ అప్పటి నుంచి రాజకీయాలకి వచ్చే అవకాశం వచ్చింది. అసలు ఆ డిగ్రీలు ఏంటి మాకు చెప్పడానికి కూడా గుర్తుండనన్ని డిగ్రీలు మీరు చేశారు. అంటే నాకు ఒకటి మా విశ్వనాథ్ గారు, నా హస్బెండ్ విశ్వనాథ్ గారు సహకారం, మా ఫ్యామిలీ అంతా, కానీ నాకు ఇంట్రెస్ట్ కూడా. ఒక విమెన్గా హస్బెండ్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది, బట్ విశ్వనాథ్ గారి బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు. ఆయన ఇక్కడ కూడా మీ ముందు కనిపించారు. విశ్వనాథ్ గారు కూడా డిగ్రీ చేశారు. అసలు ఇంట్రెస్ట్ అంతా పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే ఆయనదే. నాకు చిన్నప్పటి నుంచి సర్వీస్ ఇంట్రెస్ట్. ఇప్పటికీ కూడా స్టిల్ ఈ ఎలక్షన్లో మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అంటే వ్యవస్థలో ముందు ఒకటి ప్రతిపక్షాల అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. మంచి వ్యవస్థని ఎవరైనా అంటే ఒక ప్రత్యర్థిని పార్టీలోకి ఆహ్వానించడం ఏంటి అంటే ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? అంటే ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే కన్నా మనం ఇంకా అది వారి విజ్ఞతకి వదిలేయటమే మంచిది. నియోజకవర్గంలో ఒకటి ఉంది, ఒకసారి గెలిచిన వాళ్ళని ఇంకొకసారి గెలిపించట్లేదు అనేది నేను ఒక స్టాటిస్టిక్స్ ఒక లెక్క చూసాను. ఇవన్నీ ఊరికే అప్పుడప్పుడు అట్లా వచ్చేవి అన్నా కానీ ఇప్పుడు ఏమనేవారు. వెల్కమ్ టు డాట్ న్యూస్. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారనగానే అందరి ఆసక్తి వైసీపీ అభ్యర్థి వంగా గీత మీదకి మళ్ళింది. సో అసలు వంగా గీత ఆమెకి చాలా రాజకీయ చరిత్ర ఉన్నా కూడా అంటే ఎక్కువగా సౌమ్యంగా ఉంటారు కాబట్టి, హార్ష్ కామెంట్స్ ఎప్పుడూ చేయరు కాబట్టి అంత పాపులర్ కాలేకపోయారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఆమె చాలా ఎడ్యుకేటెడ్. అలానే పవన్ కళ్యాణ్ నిన్న మొన్న మాట్లాడుతూ ఆయన అన్నారు 2009లో రాజకీయాల్లో మేము అవకాశం ఇస్తే వచ్చారు అని చెప్పేసి. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆమె 2009కి ముందే రాజ్యసభకు కూడా చేశారు టీడీపీ పార్టీ నుంచి. అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు మనతో వంగా గీత గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఏంటి ఇంత కన్ఫ్యూజన్ వచ్చేసింది మీ రాజకీయ ప్రవేశం గురించి? అంటే మేబీ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. నేను స్టూడెంట్ అప్పటి నుంచి రాజకీయాలకి వచ్చే అవకాశం వచ్చింది నాకు. స్టార్టింగ్ విత్ ఎన్టీఆర్. మరి ఆయన పార్టీ పెట్టడం, మేము పొలిటికల్గా కూడా కాదు నేను ఎంటర్ అయింది. ఎన్టీఆర్ ఎపిసోడ్ ఒకటి అయింది, ఆయన్ని విదేశాలకు వెళ్తే బ్యాక్ స్టాప్ చేసేలాగా, ఆయన దించడానికి ప్రయత్నించేలాగా, బర్త్రఫ్ చేయడం. ఈ ఇష్యూలో అందరూ కూడా యాజిటేషన్ చేసినప్పుడు ఎన్టీఆర్ కాబట్టి ఫ్యాన్స్ లాగా మేము స్టూడెంట్స్ అందరూ కూడా, నేను ఉమెన్స్ కాలేజ్, ఏఎస్డి ఉమెన్స్ కాలేజ్, అప్పుడు అక్కడ నుంచి అయ్యో రామారావు గారికి ఇలా అన్యాయం జరిగిందని అందరూ అంటున్నారని మా స్టూడెంట్స్ అందరితో మాట్లాడితే, అయితే మనం కూడా ఏం చేయాలంటే అప్పుడు ఫస్ట్ కొవ్వొత్తుల ర్యాలీ స్టార్ట్ చేసాం. అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి కొవ్వొత్తులన్నీ వెలిగించి, కాలేజీ వదలగానే మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కొవ్వొత్తు వెలిగించి బయటికి రావటం. అండ్ దెన్ వాళ్ళు అది క్యాచ్ చేసి ఊళ్ళో కొంతమంది లీడర్స్ అది కూడా వచ్చి, అలా కాదమ్మా స్టూడెంట్ బాగుంది మీరు రండి అంటే ఒకసారి రాస్తారోకో అని ఇలా మమ్మల్ని స్టేషన్లో కూడా 3 days స్టేషన్లోనే ఉంచేశారు, ఇంక స్టూడెంట్స్ వింగ్ అందరినీ కూడా. అలాగ నా లైఫ్ అట్లా స్టార్ట్ అయింది. ఇంచుమించుగా 84-85 నుంచి స్టూడెంట్ లైఫ్ నాకు ఇంచుమించుగా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి తర్వాత యాక్టివిటీస్ ఏదైనా చేసినప్పుడు నన్ను ఐడెంటిఫై చేశారు ఆ పార్టీ నుంచి, అమ్మాయి యాక్టివ్గా ఉందని. అట్లా ఉమెన్ స్టూడెంట్ వింగ్ వచ్చాను నేను, తర్వాత ఉమెన్ వింగ్ వచ్చాను. మండల స్థాయి నుంచి, టౌన్ స్థాయి నుంచి నేను రాష్ట్ర స్థాయి వైస్ ప్రెసిడెంట్ వరకు నాకు అవకాశం వచ్చింది. అట్లా ఇంచుమించుగా 85 to 95 వరకు పొలిటికల్గా నేను చేశాను. మళ్ళీ 89లో నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రీజనల్ చైర్పర్సన్ చేశాను. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి కలిపి 4 జిల్లాలకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి మొత్తం అంతా కూడా చేసేలా గవర్నమెంట్ అఫీషియల్ చేశాను. టెక్స్టైల్ బోర్డ్ డైరెక్టర్ చేశాను, ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ చేశాను, మన ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ MSN చార్టీస్ ట్రస్టీగా చేసాం. అప్పుడు ముత్తా గోపాలకృష్ణ గారు మేమందరం ట్రస్టీస్గా ఉన్నాం. అట్లా అయింది. తర్వాత నాకు 94లో టికెట్ ఇచ్చారు. అది కూడా తీసుకున్నట్టున్నారు కదా, అది కూడా పిఠాపురంకి. ఎన్టీ రామారావు పిఠాపురంకి ఆడబొడుచుగా నన్ను పిఠాపురం ప్రజలకు అప్పచెప్పింది ఎన్టీ రామారావు గారు. ఇచ్చారు లాస్ట్లో, అది లాస్ట్ మినిట్లో నామినేషన్ లాస్ట్ డేని అది చేంజ్ అయింది.
అభ్యర్థిత్వం చేయండి అయినప్పటికీ అప్పటికే బాగా తిరిగేసినట్టు. అప్పటికి నేను బాగా తిరిగాను. తర్వాత కూడా వెన్న నాగేశ్వరరావు గారితో క్యాండిడేట్గానే తిరిగాను. మొత్తం కంప్లీట్ పార్టీ వర్క్ చేశాను. చేస్తే విద్యావంతురాలు ఇంత పార్టీకి సిన్సియర్గా టికెట్ తీసినా కూడా ఆవిడ సిన్సియర్గా చేశానని ఎన్టీ రామారావు గారే సెలెక్ట్ చేసి, నా లక్కీ అదృష్టం ఏంటంటే వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ ఫస్ట్ ఉమెన్కి ఫస్ట్ టైము 73rd 74th అమెండ్మెంట్ ప్రకారము ఫస్ట్ టైం జిల్లా పరిషత్ మహిళకి అయింది, విమెన్ రిజర్వ్డ్ అయింది. వెంటనే రామారావు గారు వెంటనే ఇంకెవ్వరూ లేరు, గీత గారికే ఇవ్వాలని చెప్పి ఆయన ఇవ్వటం, అందరూ కూడా యాక్సెప్ట్ చేయటం. నేను కొత్తపేట నియోజకవర్గంలో ఫస్ట్ టైము ప్రజల్లోంచి గెలిచింది కొత్తపేట మండలం. కొత్తపేట మండలం నుంచి జడ్పీటీసీగా సెలెక్ట్ అయ్యి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. అంటే 95 to 2000 నేను జిల్లా పరిషత్ చైర్మన్. జిల్లా పరిషత్ చైర్మన్ ఇంకొక 1 month ఉండగా 1 year ఉండగా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వస్తే నాకు ఇంచుమించుగా నా టికెట్ కూడా పిఠాపురం అవన్నీ చెప్పి మళ్ళీ అసలు ఆ రోజు సెలెక్ట్ చేసింది నన్ను బూరుగుపూడి ఎమ్మెల్యే అవ్వాలి నేను. అంటే అన్నీ ఎట్లాగంటే ఫస్ట్ ఎంపీపీలు బాలయ్య గారు జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు ముందు చేసినప్పటికీ జిల్లా అంతా ఎన్నుకోవాలి చైర్మన్, ఆ ఒక్కసారే జరిగింది ఆ ఎలక్షన్. ఇప్పుడైతే జడ్పీటీసీలు ఎన్నుకుని ఇండైరెక్ట్ ఎలక్షన్, అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్. అప్పుడు కూడా నేను ముమ్మిడివరం మండల పరిషత్ అవ్వాలి, ఎంపీపీ అవ్వాలి. నేను అక్కడ ఓటు విషయంలో చిన్న క్లారిఫికేషన్ డిఫరెన్స్ వచ్చింది, దాంతో నా మిస్ అయిపోయింది. మిస్ అయిపోతే ఎన్టీ రామారావు గారు నాకు 4 స్టేట్ లెవెల్ 1 డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు అన్నీ ఇచ్చేసారు నాకు. ఎందుకు ఆయనకి మెయిన్ ఇంప్రెషన్ ఏముండేదంటే ఎప్పుడు కూడా ఇప్పటికీ నాకు ఎప్పటికూ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్. ఎన్టీ రామారావు గారు విద్యావంతురాలు, వినయవంతురాలు, పని చెప్తే సిన్సియర్గా, ఈ 3 చెప్పేవారు నా గురించి ఆయన కూడా. అందుకే ఎంపీపీ మిస్ అవగానే 5 పోస్టులు ఇచ్చారు నాకు. తర్వాత ఎమ్మెల్యే మిస్ అవగానే నాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. అట్లాగే నేను నెక్స్ట్ రిజర్వ్ చంద్రబాబు నాయుడు గారి చేసినప్పుడు కూడా 99లో నాకు సీటు రావాలి. అది కూడా అక్కడ కొన్ని కారణాల వల్ల బురుగుపూడి ఇంచుమించుగా 99% ఫైనల్ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో అక్కడ కూడా కొంచెం వేరే క్యాండిడేట్కి ఇవ్వాల్సిన లోకల్గా ఉన్న పరిస్థితులు బట్టి వేరే క్యాండిడేట్కి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఎలక్షన్ ఇమ్మీడియట్గా ఎలక్షన్ అయిపోయిన ఆ ఎలక్షన్ కూడా నాకే బాధ్యత చెప్పారు. నేను మా క్యాడర్ని అందరూ, నేను జిల్లా పరిషత్ చైర్మన్ సర్పంచుల దగ్గర నుంచి మొత్తం అందరినీ క్యాడర్ చేసుకుని పార్టీ గెలుపుకి అప్పుడు నేను కృషి చేశాను. ఆ రోజు నేను చేశాను కాబట్టి వాళ్ళు సహృదయంతో నా పనితీరు గుర్తించడం నా అదృష్టం. గుర్తించి వెంటనే 2000లో ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ 1 month ఉండగానే నేను ఎంపీ రాజ్యసభకి నన్ను సెలెక్ట్ చేశాను. చాలా చిన్న వయసులో పెద్దల సభకి చిన్న వయసులో పెద్ద సభకి వెళ్ళటం జరిగింది. అట్లాగే వెళ్ళాము. తర్వాత అంతా అయిపోయింది. 2004లో గవర్నమెంట్ రాలేదు. అయినప్పటికీ కూడా 2004లో అపోజిషన్లో నేను స్టేట్ మహిళా ప్రెసిడెంట్ చేశాను. చేసి 2006-07 వరకు నా తర్వాత రోజా గారు వచ్చారు. అట్లాగా చేసాము. 2008లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటికీ లోకల్గా ఉండే పాలిటిక్స్ ఈస్ట్ వెస్ట్ వైజాగ్ మొత్తం లీడర్స్ అందరూ, క్యాడర్ అందరూ, లోకల్లో ఉండే అభిమానులు కావచ్చు, మనం అందరం కూడా ఇంకో స్టెప్ తీసుకోవాలని అన్నప్పుడు ఇంకా అందరూ నిర్ణయం ప్రకారము లోకల్ పరిస్థితులు పొలిటికల్ ప్రకారం మేము కూడా తీసుకోవడం జరిగింది. 2008లో చిరంజీవి గారితో అన్నయ్య గారితో కలవటం, అన్నయ్య గారితో కూడా మరి రాష్ట్రం అంతా కూడా మేము కూడా తిరిగాము, అందరితో పాటు ప్రచారంలో కూడా పాల్గొన్నాం. అన్నయ్య గారు కూడా గుర్తించి ఇన్ని పదవులు చేశారు, ఆవిడ ఇంత ఇదిగా ఉన్నారని మొత్తం అందరూ అనుకొని సిస్టర్ కూడా ఇవ్వాలని చెప్పి నాకు మళ్ళీ ఫస్ట్ ఎన్టీ రామారావు గారు బొట్టు పెట్టారు, మళ్ళీ చిరంజీవి గారితో నేను వచ్చాను. భగవంతుడి దయ వల్ల 295 అసెంబ్లీలు ఆ రోజు ప్రజారాజ్యం నుంచి పోటీ పెడితే 18 నెగ్గాం. 18లో నేను ఒక్కదాన్ని ఉండడం అంటే అది నాకు పిఠాపురం ప్రజలు ఇచ్చిన గౌరవం. నిజంగా కూడా హోరాహోరీ పోటీలు అయ్యి ఎన్ని అయినా కూడా పిఠాపురం ప్రజలు చిరంజీవి గారి మీద అభిమానం కావచ్చు, నేను పనిచేస్తాను, నేను అప్పటికే చైర్మన్గా కానీ జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చాలా స్కూల్స్ అప్గ్రేడ్ చేశాను. అట్లాగే చెరువులన్నీ బాగు చేయించాను. ఇప్పటికీ నా దగ్గర రికార్డు ఉంటుంది. ఈ మొత్తం మెట్ట ప్రాంతంలో ఉండే చెరువులన్నింటిలో కూడా హైయెస్ట్ డెవలప్మెంట్ చేసింది ఆ రోజుల్లో జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చేయించగలిగాను. అట్లాగే ఆడపిల్లల చదువు దగ్గరగా ఉండాలని ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడ లేవో స్కూల్ పెట్టించాం, సింగిల్ టీచర్ స్కూల్స్ పెట్టించాం, నైటు రాత్రి బళ్ళు అంటారు అవి కూడా పెట్టించాం. అట్లాగే ఎలిమెంటరీ స్కూల్స్ అని యూపీ స్కూల్ చేయించాను.
యూపీ స్కూల్ అన్నీ హై స్కూల్ చేయించాను. హైయెస్ట్ నెంబర్ ఉన్న హై స్కూల్స్ అన్నీ బాయ్స్ అండ్ గర్ల్స్ చేయించాం. మారుమూల ప్రాంతాల్లో ప్రైవేట్ వాళ్ళతో కూడా మాట్లాడి కాలేజీలు పెట్టించాం. ఎందుకంటే ఆడపిల్ల చదువు ఊళ్ళో ఎంతవరకు ఉంటే అంతవరకే తప్ప, లేకపోతే అంతకు మించి పంపించేవారు కాదు. ఇప్పుడు అదృష్టం యాక్చువల్ గా గీత గారు కూడా ఇంకా చదువుకుంటూనే ఉన్నారు ఇప్పటికి స్టిల్. నేను సో అసలు ఆ డిగ్రీలు ఏంటి మాకు చెప్పడానికి కూడా గుర్తుండనన్ని డిగ్రీలు మీరు చేశారు. అంటే నాకు ఒకటి మా విశ్వనాథ్ గారు, నా హస్బెండ్ విశ్వనాథ్ గారు సహకారం, మా ఫ్యామిలీ అంతా. కానీ నాకు ఇంట్రెస్ట్ కూడా, నేను ఎప్పుడు కూడా చదవాలనేది, అంటే చదవడం ద్వారా నాకు నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది నా ఇంట్రెస్ట్. అందుకే నేను మ్యారేజ్ అయ్యి సాధారణంగా మహిళలకి ఏమంటారు ఇప్పుడు పర్వాలేదు, కానీ ఇది వరకు నేను ఉన్న 80s దాంట్లో కూడా ఏంటంటే వివాహం విద్యనాశనం ఫస్ట్ ఎండ్ అయిపోయేది. ఏంటంటే మహిళలకి పెళ్ళి అయితే చదువు. ఈవెన్ మా మదర్ కూడా ఒప్పుకోలేదు కాలేజీలో జాయిన్ అవ్వడానికి. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నావు, ఇంకెందుకు మళ్ళీ పెళ్ళి అయ్యాక బయటికి చదువులకి ఎందుకంటే, మా విశ్వనాథ్ గారు నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు జాయిన్ చేద్దామంటే నేను ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అప్పుడు అక్కడ ప్రిన్సిపల్ గారు కూడా అన్నారు పెళ్ళి అయ్యి ఏం చదువుతామమ్మా అని. ఆవిడ క్వశ్చన్ చేశారు. లేదు లేదు నాకు సీట్ ఇవ్వండి నేను చదువుతానంటే లాస్ట్ మినిట్లో నాకు సీట్ వచ్చింది. నేను డిగ్రీ చేశాను ఉమెన్స్ కాలేజీలో. అట్లాగే నేను నా పీజీ పాలిటిక్స్ చేశాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, 3 PGs ఉన్నాయి. 3 PGs, MSc సైకాలజీ. తర్వాత MBA ఇంకా పూర్తి చేయాలి. MBA లాస్ట్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, ఇంకా సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్కి ప్రిపేర్ అవ్వాలి. ఖాళీ లేక నేను వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ ఈ పిటిషన్స్ ఇవన్నీ చూసి ఇవన్నీ నేను ఎవరికైనా సరే నా చేతితోనే చాలా వరకు నా లెటర్స్ నా చేతితోనే రాసుకుంటాను. ఇప్పుడంటే కంప్యూటర్లో టైప్లు ఎన్ని వచ్చేసి టైప్ కొట్టేసుకుని ప్రింట్ తీసుకుంటున్నాం, కానీ అప్పుడు అన్నీ లేవు కాబట్టి కార్బన్ పేపర్లు, వైట్ పేపర్లు, బాల్ పెన్లు ఎప్పుడు నా బ్యాగ్లో ఉండేవి. ఎవరికి MROకి MDOకి ఎవరికి ఇవ్వాలన్నా కూడా నేను రాసి ఇచ్చేదాన్ని. ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నన్ను ఎంకరేజ్ చేస్తే నేను లా చేశాను. ఇక్కడ నుంచి 3 years అప్ అండ్ డౌన్ రాజమండ్రి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేవాళ్ళం అలాగైంది. తర్వాత లా కూడా నాగపూర్ యూనివర్సిటీ నుంచి ML చేశాను, మాస్టర్ ఆఫ్ లా చేశాను. తర్వాత ఇప్పుడు PhD ఒకటి ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ మీద చేయటానికి ఆల్రెడీ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి మన నాగార్జున యూనివర్సిటీలో ఆల్రెడీ పెట్టేస్తున్నాను. దాన్ని ఎగ్జామినేషన్ రాయాలి, కొంచెం ఖాళీ లేక నేను రాయలేకపోయాను. ఇంకా చదువుతున్నాను. ఇంకా డిప్లొమాస్ కానీ లేకపోతే మీ సర్టిఫికెట్ కోర్సులు కానీ అవి ఇప్పుడు నేను చెప్పడానికి కూడా నాకు చాలా అవును. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా ఎర్రన్నాయుడు గారు అప్పుడు నన్ను ఇవన్నీ చూసి మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళందరూ సజెస్ట్ చేసి షీఈస్ ద బెస్ట్ చైర్మన్, అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఫైనాన్స్ నుంచి 5 సర్టిఫికెట్లు ఇచ్చారు. అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ లోకల్ బాడీస్ దాని మీద నేను అవార్డు తీసుకున్నాను. రూరల్ మేనేజ్మెంట్, శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ట్యాంక్ బండ్ డెవలప్మెంట్, వీటన్నిటి మీద నేను పేపర్స్ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే నాకు సర్టిఫికెట్స్ చాలా వచ్చాయి NIRD. అందుకు చూసి NIRD నేషనల్ బోర్డులో నన్ను మెంబర్గా కూడా వేసుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు నేను పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీగా అప్పుడు కూడా నేను మన HRD మెంబర్ ఎడ్యుకేషన్ తీసుకున్నాను. నేను చాలామంది అంటే సాధారణంగా వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ చాలా తీసుకుంటారు, బట్ నేను హోమ్ కమిటీ తీసుకున్నాను. ఎందుకంటే హోమ్ కమిటీలోనే చిల్డ్రన్కి క్రైమ్స్ గురించి ఇవన్నిటి గురించి డిస్కషన్ వస్తుంది అని చెప్పి తీసుకొని నేను, అంటే నాకు నా చదువు, నా అనుభవం, నా ఆలోచన, నా సర్వీసు ఏదైతే ఉందో అది 100% పీపుల్కి ఉపయోగపడాలి. ఎప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఏంటి, వాట్ ఈజ్ ద పొలిటికల్ లీడర్ అంటే ఏంటంటే, పొలిటికల్ లీడర్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. మనం అన్ని సమస్యలు పరిష్కరించలేము, బట్ మాట్లాడడానికి, వాళ్ళ యొక్క అభిప్రాయం వినటానికి, వాళ్ళ మనసులో కానీ ఉన్న బాధను మనం తెలుసుకోవడానికి కంపల్సరీగా టైం స్పెండ్ చేయాలి. అది 100కి 100 నేను చేస్తాను. చాలా వరకు రాజకీయ నాయకులు మహిళల మనం ప్రత్యేకంగా తీసుకుంటే, అంటే ఒక విమెన్గా హస్బెండ్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది, బట్ విశ్వనాథ్ గారి బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు. ఆయన ఎక్కడ కూడా మీ ముందు కనిపించారు, ఓన్లీ గీతనే ఫోకస్ అవుతున్నారు. సో విశ్వనాథ్ గారు ఏం చేస్తారు ఏంటి అనేది విశ్వనాథ్ గారు కూడా డిగ్రీ చేశారు. అసలు ఇంట్రెస్ట్ అంతా పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే ఆయనదే. నాకు చిన్నప్పటి నుంచి సర్వీస్ ఇంట్రెస్ట్. నేను
నాకు ఇంట్రెస్ట్ సర్వీసే చిన్నప్పటి నుంచి కూడా. ఇంట్లో కూడా అన్ని శుభ్రంగా ఉండాలి, స్కూల్కి వెళ్తే నీట్గా ఉండాలి. కానీ ఒక ఈ ఆఫీసర్ సర్వీస్ డాటర్ మీరు అవన్నీ నా 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 చిన్నప్పుడు స్కూల్కి అంటే ఎంత తెలియదు కానీ 5th 6th నుంచి నా బ్యాగ్ ఎవరైనా అటెండర్ తీసుకొచ్చి నన్ను స్కూల్లో దేపెడితే నేను రూమ్ తుడవడానికి హెచ్ఎం గారు వద్దనేవారు. మా ఫాదరు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ చేశారు. అట్లా ఉండేది. అయితే మాకున్నా కూడా నాకు ఆ సర్వీస్, అందుకే నేను ది బెస్ట్ ఎన్సిసి క్యాడెట్. నేను బెస్ట్ ఎన్సిసి క్యాడెట్ ఇన్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్కి వెళ్ళే టైంలో ఎన్సిసి యూనిట్ ఎత్తేసారు మా కాలేజీలో. తర్వాత నేను ఎన్ఎస్ఎస్ చేశాను, నేషనల్ బెస్ట్ అవార్డీ నేను ఎన్ఎస్ఎస్లో. ఇంక స్టేట్ అవార్డులు, డిస్ట్రిక్ట్ అవార్డులు, కాలేజ్ అవార్డులు, వన్ ఆఫ్ ది మన కాకినాడలో అన్ని కాలేజీల్లో బెస్ట్ అవార్డీ నేను. అట్లాగా అది సెలెక్ట్ చేసి నేషనల్కి చేశారు అప్పుడు. అట్లాగా అంటే సర్వీస్ నాకు ఇష్టం. అయితే మ్యారేజ్ అయిపోయింది ఎర్లీగా. ఆయనకి పాలిటిక్స్ ఇష్టం. నేను వచ్చినప్పటికీ ఆయన పాలిటిక్స్లో ఉన్నారు, వాళ్ళందరితో చేసేవారు. దానికి నేను చెప్పాను కదా, ఎన్టీ రామారావు గారి నుంచి మేము దీంట్లోకి రావటం, ఇన్వాల్వ్ అవ్వటం, నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం, మీరు యాక్టివ్గా ఉన్నారు చేయండి అంటాం. అట్లాగే ఇన్వాల్వ్ అయిపోయి పొలిటికల్గా నా లైఫ్. మూడు పార్టీలు చూసారు మీరు. టీడీపీ చూసారు, ప్రజారాజ్యం చూసారు, ఇప్పుడు వైసీపీ చూస్తున్నారు ప్రత్యక్షంగా. కాంగ్రెస్ చూసారు, మధ్యలో ఇంక్లూడ్ అవ్వడం వల్ల మెర్జ్ అవడంతో కాంగ్రెస్ లో. సో కాంగ్రెస్ కూడా చూసారు, 4 పార్టీలు. సో ఎలా ఏంటి డిఫరెన్స్ ఏం తెలిసింది మీకు? అంటే నిబద్ధత విషయంలో కావచ్చు, లేకపోతే ప్రజలకి చేయాలనుకునే విషయంలో కావచ్చు, ఎలా ఉండేది? అంటే ఇప్పుడు మీరు మళ్ళీ టీడీపీలో ఎన్టీఆర్ని చూసారు, చంద్రబాబు నాయుడు గారిని చూసారు. నాకు అందరినీ పెద్దవాళ్ళు అంటే లీడర్ చాయిస్ అవ్వటం కూడా నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎన్టీ రామారావు గారి చాయిస్ అయింది, చంద్రబాబు నాయుడు గారి చాయిస్ అయింది, చిరంజీవి గారు అయింది, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అయితే ఇంక వంగానే పిలిచేవారు. లేదు వంగా అని పిలిచేవారు ఆయన. అంటే మేము అప్పుడు ప్రజారాజ్యం నుంచి నెగ్గాం. మాకు చాలా అందరికీ దురదృష్టం, ఈ స్టేట్కి దురదృష్టం ఏంటంటే ఆయన మనకి నుంచి దూరం అయిపోవటం. చాలా మంచి వ్యక్తి, చాలా అంటే పాలిటిక్స్లో పొలిటికల్గా కాదు, ఆయన ఒక మంచి వ్యక్తిగా పాలిటిక్స్లో కూడా. నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇవాళ ప్రజలకి ఆరోగ్యం దగ్గరగా ఉండకపోను, ప్రజలకి విద్య దగ్గరగా ఉండకపోను, ప్రజలకి రైతన్న మాకు ఒక లీడర్ ఉన్నారని చెప్పుకోవడానికి అవకాశం లేకపోను. అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి ఆయా విధానాలు అవన్నీ కూడా జరుగుతుంటాయి, అందరూ చేస్తారు. బట్ నేను అన్నిటికీ మించి నేను పక్కాగా డిఫరెన్స్ గిరిగీసి చెప్పగలిగింది ఏంటంటే, ఒకటి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే నేను ఈ పార్టీలో ఉన్నానని మాత్రమే కాదు, నేను ఈ సంఘంలో ఒక సభ్యురాలుగా కావచ్చు, ఒక పొలిటికల్ లీడర్గా కావచ్చు, కమిట్మెంట్తో చేసేవాళ్ళు కావాలి. రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు అసలు ఆరోగ్యశ్రీ ఎందుకు రాలేదనేది మిగతా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. వై? పేదలకి ఆరోగ్యం దగ్గర చేయాలి. పేదవాడికి ఆపరేషన్ ఉంటే వాడు కేవలం పిహెచ్సిలకే పరిమితం కాదు, రంగు నీళ్ళ బిళ్ళలకు, మా ప్రభుత్వం హాస్పిటల్లో ఇచ్చే మందు బిళ్ళలకు పరిమితం కాదు. వాడు కూడా నేను కూడా ఈ సమాజంలో నేను మంచి హాస్పిటల్కి వెళ్ళగలను అనే భరోసా ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు. తర్వాత కూడా ఇక్కడ ఒక డిస్టర్బ్ చేస్తున్నాను, అంటే అన్ని పార్టీల వాళ్ళని అప్పుడు ఆయన ఉన్నప్పుడు పిఆర్పి ఉన్నారు అసెంబ్లీలో, అలానే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ, సిపిఎం, బీజేపీ, ఆంధ్రకిషన్ రెడ్డి, వీళ్ళందరూ ఉండేవారు. సో అందరికీ ఆయన చాలా సమానంగా స్పందించేవారు. చాలా సమానంగా. ఎందుకంటే మేము కూడా చెప్తాం కదా, రకరకాల రాజకీయ కారణాల వల్ల వెళ్ళకపోతే ఆయన మాకు కారిడార్లో కలిసి ఒకసారి నేను కారిడార్లో వెళ్ళిపోతున్నాను సార్, సరిగ్గా సీఎం సార్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు లోపలికి అంటే గౌరవపూర్వకంగా నేను పక్కన నుంచుంటే, ఆయన అంత సీఎం వస్తే అందరూ మూసేస్తారు, బట్ ఆయన ఎక్కడి నుంచి చూసారో తెలియ వంగ అని పిలిచి దగ్గరకు పిలిచి వాళ్ళు ఓఎస్టీ చెప్పారు, ప్రజల కోసం చాలా పని చేస్తుంది, ప్రజల్లో ఉంటుంది ఆవిడ ఏ పని చెప్పినా చేయాలి, ఏ లెటర్ వచ్చినా స్పెషల్గా చూసి ప్రజల కోసం పని చేయాలని చెప్పి నేను అపోజిషన్లో ఉన్నాను. కానీ నన్ను పిలిచి ఆ రోజు ఆయన ఓఎస్డీకి పరిచయం చేసి వంగా ప్రజల కోసం ఏ పని చెప్పినా నువ్వు చేయాలన్నారు. నేను ఇప్పటికీ మర్చిపోలేను, ఆయన లేరు కానీ నేను ఇప్పటికీ మర్చిపోలేను. అట్లా ఎంచి చేసేవారు ఇదివరకు, ఇది మన పార్టీకి చేసేవారా లేదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నిజంగా మనం చెప్పండి, పేదవాళ్ళకి చెప్పుకోవడానికి మన దగ్గరికి ఎంపీ గారి దగ్గర రావాలంటే ఎవరినో మధ్యవర్తి ఉండాలి, టైం ఉండాలి, వాళ్ళు ఇస్తారో లేదో, లోపలికి వెళ్ళనిస్తారో లేదో. మా డోర్స్ అన్నీ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి,
మాది కామన్గా ఉంటుంది. దానికి మళ్ళీ ఎవరు అడ్డదంకులు ఇడ్డంకులు ఏమి ఉండవు. ఎంత సామాన్యుడైనా ఇక్కడ రావచ్చు, ఫ్యాన్ వేసి కూర్చోవచ్చు. ఎవరు వచ్చినా మంచినీళ్ళు టీ ఏదో ఒకటి ఇస్తారు. మేము వచ్చేటప్పటికి రాసుకుంటారు. వెంటనే అమ్మ హాస్పిటల్ అయితే వెంటనే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చెప్తారు. అర్జెంట్ అయితే నాకు ఫోన్ చేసి చెప్తారు. నేను ఇంటి దగ్గర ఉన్నా లేకపోయినా ఒక వ్యవస్థ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే పేదవాడికి అది అవసరం అండి. ప్రభుత్వం ఉన్నదే పేదవాడి కోసం. నిజంగా రాజశేఖర రెడ్డి గారి కన్నా ఇంకొక 10 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో లీడర్గా నాకు నచ్చిన అంశం, నాకు పర్సనల్గా నచ్చిన వాలంటీర్ వ్యవస్థ. నిజంగా పేదవాడి ఒక యంగ్ విడో భర్త చనిపోతే ఇంట్లో ఎవరు సహకరించకపోతే ఆవిడ విడో అయ్యి ఉండి సంఘంలో ఎన్ని కట్టుబాట్లు, ఎన్ని మూఢనమ్మకాలు, ఎన్ని రకాల కళ్ళు ఆవిడ మీద అనేక రకాల భావాలతో ఉంటే ఆవిడ ఆఫీసుల చుట్టూ పెన్షన్కి తిరగాలంటే ఆ మనోవేదన ఎవరికైనా అర్థమవుతుందండి. ఎవ్వరికి అర్థం కాదు అది. ఏదో మనం పెన్షన్ ఇస్తున్నాం, వాళ్ళు 500 ఇస్తున్నారు, లేకపోతే 1000 రూపాయలు ఇస్తున్నారు, 3000 ఇస్తున్నారు, తీసేసుకుంటున్నారు అని వాటర్గా చూస్తారు. కానీ ఒక మనిషిగా, ఒక స్త్రీగా, ఒక యంగ్ మనసులో అన్నీ కోల్పోయి డబ్బుల కోసం రావాలంటే అలా పడే ఆవేదన అర్థం చేసుకున్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి. పేదరికం ఉంటుంది కానీ ఎంతోమంది పేదరికి మనసులో ఆత్మగౌరవం ఉంటుంది. ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎవరు బయటికి రాకుండా కొడుకులు ఉన్నా చూడకపోతే, వాళ్ళు ఎవ్వరు పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే ఈరోజు ఎవరైనా మనస్ఫూర్తిగా నాకు జగన్ కొడుకున్నాడు, ఎవరున్నా లేకపోయినా నాకు పర్వాలేదని మీకు వీడియోస్ చూపిస్తాను. మేమేం చెప్పించినవి కాదు అది. మేము వెళ్ళిపోతుంటే అమ్మ ఇలా రా అని చేయి పట్టుకుని, అమ్మ నాకు 4 కొడుకులు 2 కూతుళ్ళు, మేము భార్యాభర్త కూలి పని మీద 4 పెంచాం. ఏ కారణం చేతైనా ఆ 4 కలిసి నన్ను పెంచలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎవ్వరు వద్దు, నా జగన్ కొడుకున్నాడు అని పేద ప్రజల మనసుల్లోంచి అంటే ఫ్రమ్ హార్ట్ వాళ్ళకి వస్తుంది. అంటే అంతకన్నా లైఫ్ ఇంకేముంటుంది? ఎన్నాళ్ళు చేసేస్తారు పదవులు, ఎన్నాళ్ళు చేసేస్తారు రాజకీయాలు? ఎప్పుడైనా లైఫ్లో కొంత పార్టే ఎవరికైనా, బట్ ఆ ముద్ర ఉండిపోవాలి. రాజశేఖర రెడ్డి గారి ముద్ర ఉండిపోయింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, కూడు గూడు నీరు నీడ అని ముద్ర ఉండిపోతుంది. అలా ఒక మార్కు ఉండాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే దగ్గరికి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం అంటే ఎంత గొప్ప విషయం అండి. 30 వార్డులో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో అందరూ మున్సిపల్ ఆఫీస్కి రావాలి. ఇవాళ అట్లా లేదే. ఆ వార్డులో 2 సచివాలయాలు, ఇంటి పక్కన సచివాలయం, కూలి పనికి వెళ్ళి వస్తాడు చేసుకుంటారు, లేదా గృహిణి ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు, వంట చేసుకుంటారు, పిల్లలకు పెట్టుకుంటారు, మధ్యాహ్నం టైంలో సచివాలయంకి వెళ్తుంది, ఏదైనా పని ఉంటే చక్క పెట్టుకుంటారు. ఈజీ చేశారు గవర్నమెంట్. అంటే ప్రజలకి ప్రభుత్వాన్ని దగ్గరగా చేసి ఈ ప్రభుత్వం మాది అని అనిపించుకోలే చేసిన ఒకే ఒక్క వ్యక్తి నిజంగా భారతదేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవస్థే అంటే ఆదర్శంగా కొన్ని రాష్ట్రాలు తీసుకుంటున్నాయి. దీని గురించి చర్చ జరుగుతుంది. కానీ ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు ఎదుర్కొంది. ఇప్పటికీ కూడా స్టిల్ ఈ ఎలక్షన్లో మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అంటే వ్యవస్థలో ముందు ఒకటి ప్రతిపక్షాల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. మంచి వ్యవస్థని ఎవరైనా అలౌ చేయాలి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కోఆపరేటివ్ వ్యవస్థలో రకరకాల ఇబ్బందులు ఉండేవి. సింగిల్ విండో వ్యవస్థ పెట్టి రైతాంగం అందరికీ కూడా చేర్చారు. అట్లాగే మున్సిపకరణాల వ్యవస్థ ఉండేది. దాన్ని రద్దు చేస్తే హైవేల్లో పరవన్నాలు వండుకున్నారు వచ్చి. ఎందుకంటే వ్యవస్థని లోపాలు సరిదిద్దడం అనేది చాలా ముఖ్యమైన. మాండలిక వ్యవస్థ పెట్టారు. అట్లాగే సర్పంచ్, ఎంపీపీ, చైర్మన్ ఉండేలా పెట్టారు. తర్వాత 73rd 74th అమెండ్మెంట్ మిడిల్ వ్యవస్థలు వచ్చాయి. అది వేరే విషయం. అట్లా వ్యవస్థలో ఉండే లోపాలు ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీరు గమనించండి, ఎవరైనా సరే ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంటుంది. ఏంటి, ఇప్పుడు ఎవరు సరే గతంలో ఆస్తులు అమ్ముకొని తరతరాలుగా ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసేవారు. ఎందుకు అంటే ఏదున్నా ప్రజలకు పెట్టేవారు కానీ ప్రజల నుంచి ఏది తీసుకునేవారు కాదు. దీని మీద పేరు చెప్పి సంపాదించుకునేవారు కాదు. మన పేరు, మన వ్యవస్థ, మన పరువు, మన తెలివితేటలు, మన శ్రమ, మన శక్తి, మన ఆలోచన అన్నీ ప్రజలకు ఏం చేయాలనే దాని మీద పెట్టుబడి పెట్టేవారు. ఇప్పుడు అలా కాకుండా మన పదవిలోకి వచ్చాం కాబట్టి ఎంత ఖర్చు పెట్టి వచ్చాం, ఇది అలాగా రేపు మళ్ళీ అయితే కనుక ఎంత ఖర్చు పెట్టాలి అనే లెక్కలు చాలా మందికి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది కూడా వెనక్కిపోయిందంట. మళ్ళీ అంటే సంపాదించుకోవడానికి అవకాశం లేదు. సో రేపు ఎలక్షన్కి ఎలా ఖర్చు పెట్టి, నేను అదే చెప్తున్నాను. ఈ వ్యవస్థని ముందు సచివాలయ వ్యవస్థని కానీ వాలంటీర్ వ్యవస్థని ఎందుకు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయంటే ఈ వ్యవస్థలో ప్రజలు లాభం పొందారు, ఈ వ్యవస్థలో ప్రజలు స్వాంతన పొందారు, ఈ వ్యవస్థలో ప్రజలు గౌరవాన్ని పొందారు. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఈరోజు నువ్వు అర్హుడు అయితే చాలు నీ ఇంటికే వస్తుంది.
నేను ఇందాక చెప్పాను మీకు ఒక ఉదాహరణ. మంచం మీద ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళాలంటే ఒక మనిషి ఉండాలి. మీకు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాలంటే ఒక మనిషి ఉండాలి. మళ్ళీ వాళ్ళకు 100, 200 ఇవ్వాలి. ఇచ్చి తీసుకోవాలి. పైగా వాళ్ళు చిరాకు పడుతూ తీసుకెళ్తారు, ఇబ్బంది పడుతూ తీసుకెళ్తారు. మళ్ళీ ఒకరోజు వెళ్ళిపోతే అవ్వదు. ఈరోజు ఇంటికి తలుపు కొట్టి నీకు ఇస్తున్నారంటే ఎవరిస్తారండి? ఇంట్లో తండ్రి ఇవ్వాలి, భర్త ఇవ్వాలి, కొడుకు ఇవ్వాలి. సంపాదించి అమ్మ ఇగో ఇది ఖర్చు పెట్టు, లేదా వైఫ్కి ఇగో నువ్వు ఇంటి ఖర్చులు చూసుకో, లేదంటే ఇంకొక చెల్లి నువ్వు ఇది తీసుకొని ఎవరాలి? ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వాలి. ఇవాళ ఎవరిస్తున్నారు? ప్రభుత్వం ద్వారా భరోసా ఇస్తున్నారు. డబ్బు ఒకటే మాత్రం కాదు, ధైర్యం ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. ఈ వ్యవస్థ మీద ఎంత మీరు ఏంటది సమాచారం తీసుకుంటారు, ఆడవాళ్ళు నమ్మేస్తారు, ఈ చేస్తారు. అంటే ప్రజలకి సేవ చేసే వ్యక్తులైన వాలంటీర్స్ని ఒక దొంగల కింద చిత్రీకరించడానికి కూడా వెనకాడలేదంటే వాళ్ళ మనసుల్లో ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ప్రజల మనసుల్ని చొరవలో స్థానం సంపాదించుకున్నారు. ఈ వ్యవస్థ ఉంటే మనం మంచి పేరు వచ్చేస్తుంది గవర్నమెంట్కి అని తప్ప, మళ్ళీ ఈరోజు చెప్పండి మేము ఆ వ్యవస్థను ఉంచుతామంటారా లేకపోతే తీసేస్తామంటారా? చెప్పండి ధైర్యంగా. చెప్పలేరు. వ్యవస్థ ప్రజలకి మంచిగా ఉంటుందనేదే, మంచి పేరు వస్తుందనేదే వాళ్ళ భయం. ప్రతిపక్షాల భయం కూడా అదే. సో మీరు అంటే ఫస్ట్ మీదే అనౌన్స్ అయింది, పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగ గీత పోటీ చేస్తారని చెప్పేసి ఫస్ట్ లిస్ట్లోనే మీ పేరు అనౌన్స్ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఆమెకు రాజకీయ జీవితం మనమే ఇచ్చాము, ఆమెను మళ్ళీ మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అన్నారు. అంటే ఒక ప్రత్యర్థిని పార్టీలోకి ఆహ్వానించడం ఏంటి? అంటే ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? అంటే ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే కన్నా మనం ఇంకా అది వారి విజ్ఞతకి వదిలేయటమే మంచిది. ఎందుకంటే 2009 నేను 2009 కన్నా దగ్గర నేను ఆల్రెడీ 11 ఇయర్స్ పోస్ట్ చేశాను. 10 ఇయర్స్ దగ్గర 18, 19 ఇయర్స్ పైన నేను అప్పటికే రాజకీయాల్లో స్టూడెంట్ నుంచి ఉన్నానని మీకు చెప్పాను. ట్రాక్ రికార్డు కూడా నాకుంది. అప్పటికే ఎన్నో పదవులు కూడా చేసే అవకాశం నాకు వచ్చింది. నేను చేసేసానని చెప్పట్లేదు. అంటే దాని గురించి కన్నా కూడా అసలు ఆ పార్టీలోకి మీరు ప్రత్యర్థిని అదే చెప్పబోతున్నాను. అంటే మరి అది ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి వేరే పార్టీ వాళ్ళని, పైగా తను డైరెక్ట్ ప్రత్యర్థిగా ఉన్నాం ఇప్పుడు మనం. ఈచ్ అదరు ప్రత్యర్థి. మా పార్టీ నుంచి నేను అభ్యర్థి, మీ పార్టీ నుంచి మీరు అభ్యర్థి. అప్పుడు కూడా ఆయన అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించుకున్న తర్వాత ఇది చెప్పారు. అంటే అది రాజకీయంగా అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఒకవేళ కాదు నేను మా వైపు నుంచి పోటీ చేస్తున్నాను, నాకు చాలా భగవంతుడి దయ వల్ల అనుభవం వచ్చింది, రాజకీయంగా నేను సీనియర్గా ఉన్నాను కాబట్టి నేను 2 అనొచ్చు. ఒకటి, మీరు ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో, ఇది నాకు సొంత నియోజకవర్గం, నా నియోజకవర్గం, నేను ఇక్కడే చేయాలి, మీరు ఎక్కడైనా పోటీ చేయండి అని నేను ఎప్పుడూ అనలేదు. లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, మీరు మా పార్టీలోకి వచ్చేయండి అని నేను అనలేదు. ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు. అది మరి అది ఆ డైలాగు అందరూ కూడా ఎవరు అడిగినా ఇప్పుడు నన్ను జర్నలిస్టులు అందరూ ఇదే అడుగుతున్నారు. మళ్ళీ చెప్పాలంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అది వారి అవగాహన కావచ్చు, వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ కావచ్చు. కాకపోతే పొలిటికల్గా మాట్లాడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్తో, పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి నేను చెప్పగలను అంతే. ఎలా ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అనేది ఒక సినిమా ఇమేజ్ కావచ్చు, లేకపోతే హీరో ఇమేజ్ కావచ్చు, బాగా జనం వచ్చేస్తున్నారు. ఇది ఆయన మీద కంటెస్ట్ చేయాలి, ఆయన మీ మీద కంటెస్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఒక గట్టి పోటీ వచ్చారని అనుకున్నారా? దీన్ని ఎలాగైనా ఫేస్ చేయాలనుకున్నారా? ఎలా అసలు? అంటే దీంట్లో ఫేస్ చేయడానికి, గట్టి పోటీ అనేసుకోవడానికి ఏముంటుంది? ఎందుకంటే నాకు అంతకన్నా బలమైన వ్యక్తి నా వెనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి అంటే మీరు అంటే చాలామంది అడగచ్చు, నో డౌట్ ఆయన ఒక కలాం తల్లి ముద్దు బిడ్డ, ఒక ఏంటంటారు సెలబ్రిటీ. ఆయన ఇప్పుడు ఏమి అంటే అనుకోవడానికి కూడా పోటీ చేస్తే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కూడా, రాజకీయ పార్టీ అధ్యక్షుడు, నో డౌట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ అది ఉంటుంది. బట్ ఆయన ఫస్ట్ టైమే పోటీ చేయట్లేదు. గతంలో కూడా పోటీ చేశారు, గతంలో పార్టీలతో ఉన్నారు, అలా సింగిల్గా పోటీ చేశారు, పార్టీలతో పోటీ చేశారు. గతంలో 2 స్థానాల్లో పోటీ చేయటం జరిగింది. కాబట్టి అసలు అంటే అందరూ అడుగుతున్నారు. బట్ నేను ఏదైనా చెప్తే ఒకవేళ ఏదైనా ఏదో గొప్పగా చెప్తున్నట్టు అనుకుంటారేమో, ఐ డోంట్ నో. కానీ నాకేం ఫీలింగ్ అట్లా లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు
నా డైరెక్షన్ నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశం. నిజంగా రెండోసారి మళ్ళీ ఇంచుమించుగా చెప్పాలంటే ఇది మూడోసారి. ఒకసారి ఫస్ట్ మిస్ అయింది, రెండోసారి నేను సక్సెస్ అయ్యాను, మూడోసారి మళ్ళీ ఇచ్చారు. అది కూడా అప్పుడు కూడా నాకు ఎట్లా వచ్చింది, నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తూ ఉండగా నాకు ఎంపీ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఎంపీ లోక్సభ చేస్తుండగా నాకు ఎమ్మెల్యే వచ్చింది. ఇది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో సెంటిమెంటల్గా చూసినా కూడా మీకు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం జిల్లా పరిషత్ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇప్పుడు ఎంపీగా చేస్తూ మళ్ళీ పిఠాపురానికి అవకాశం వచ్చింది. కానీ మీ నియోజకవర్గంలో ఒకటి ఉంది, ఒకసారి గెలిచిన వాళ్ళని ఇంకొకసారి గెలిపించట్లేదు అనేది నేను ఒక స్టాటిస్టిక్స్ ఒక లెక్క చూసాను. కొత్తగా వచ్చిన వాళ్ళని ఇవన్నీ ఊరికే అప్పుడప్పుడు అట్లా వచ్చేవి కానీ ఇప్పుడు ఏమనేవారు, కొన్నాళ్ళు ఏం పెట్టారు, పిఠాపురంలో నెగ్గితే గవర్నమెంట్ రాదని పెట్టేవారు. బట్ అలా ఉంది, వెన్నా నాగేశ్వరరావు నెగ్గారు, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. పెండెం దొరబాబు గారు నెగ్గారు, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మధ్యలో ఒక్కొక్కసారి అట్లా జరుగుతాం, అట్లా చేయటం అలా ఉంటుంది. అలాగే కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే మన సంగిశెట్టి వీరభద్రరావు పోటీ చేశారు, ఆయన నెగ్గారు, మళ్ళీ గవర్నమెంట్లోకి వెళ్ళారు. మొన్న వర్మ గారు ఇండిపెండెంట్గా టీడీపీ వచ్చింది, ఆయన మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు. అప్పుడప్పుడు కొన్ని సెంటిమెంట్స్ పెడతారు. కానీ నేను రాజ్యసభ ఎంపీ తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే చేశాను, లోక్సభ ఎంపీ తర్వాత రేపు మళ్ళీ పిఠాపురం ఎమ్మెల్యే చేసే అవకాశం నాకు పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి అభ్యర్థి గురించి కన్నా నేను అలాగా అంచనా, నేను ఎలా గెలవాలి, నేను ఎలా వర్కౌట్ అంటే మిగతా నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే వేరు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించటానికే టీడీపీతో నేను పొత్తు పెట్టుకున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. సో మీ నియోజకవర్గం నుంచి ఆ టార్గెట్ జగన్ మీదకి జరుగుతుంది. సో దీన్ని ఎలా మీరు అన్నది 100% కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలనే ఓన్లీ ఒక లక్ష్యంతోనే చేస్తున్నారు. అలాగే అన్ని పార్టీలు కలిశారు, రకరకాలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కులాలు అంటున్నారు, మతాలు అంటున్నారు, రకరకాల ఆరోపణలు తీసుకొస్తారు. ఆయన్ని ఏ రకంగానైనా సరే నిలువరించాలని, అంటే ఇంకెందుకు నిలువరించాలని అనుకుంటారు చెప్పండి? బలమైన వ్యక్తినే నిలువరించాలనుకుంటారు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద కానీ లేకపోతే మా పార్టీ మీద కానీ నెగిటివ్ ఉంటే కనుక అందరూ కలవాల్సిన పని లేదు. వాళ్ళు మేము విడిగా చేస్తాం, మాకు సీట్లు వస్తాయి, ఇక్కడ నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఎక్కువగా ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేసుకోవడానికి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు పోటీ చేస్తాం. వాళ్ళంత బలంగా ఉన్నారంటే ప్రజలందరూ అనుకునేది కూడా ఏంటంటే ఎలక్షన్లు కూడా ఎప్పుడు ఫస్ట్ ఫేజ్లో జరిగే ఎలక్షన్ లాస్ట్ ఇంచుమించుగా 4th ఫేజ్ వరకు వెళ్ళిందంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే కుట్రలో భాగమని అందరూ అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ బట్ ఇక్కడ చూడాల్సిందంటే మాది బలమైన ఆలోచన. ఎందుకంటే ప్రజలందరికీ సేవ చేయాలి, ప్రజలందరికీ మేలు చేయాలి, ప్రజలందరికీ అన్ని పేదవాడందరికీ కూడా న్యాయం చేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, విద్యా ఆంధ్రప్రదేశ్గా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చేయాలనే లక్ష్యం మాది. కేవలం ఎదటోళ్ళని ఓడించాలి, ఎదటోళ్ళు మైనస్ చేయాలి, ఎదటోళ్ళని తక్కువ చేయాలి, ఎదటోళ్ళని తొక్కేయాలి అనే నెగిటివ్ లక్ష్యం వాళ్ళది. ఎప్పుడు నెగిటివ్కి విజయం ఉండదండి, పాజిటివ్కే విజయం ఉంటుంది. కాబట్టి మాది పాజిటివ్ ఫైట్. మిథున్ రెడ్డి ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన వస్తున్నారు. ఒక టార్గెటెడ్గా లీడర్స్ అందరినీ పెట్టి ఇప్పుడు గీతను గెలిపించాలి, పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం వైసీపీ ప్రయత్నిస్తుంది. కనీసం ఓటుకి 1,00,000 రూపాయలైనా పంచుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విమర్శ చేశారు. పంచుతున్నారా గీత గారు మీరు? ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా, ప్రెస్టేషన్లో వచ్చే మాటలండి, ప్రెస్టేషన్లో వచ్చే మాటలు. జగన్ గారికి మంచి పేరు ఉంది, జగన్ గారి మీద నమ్మకం ఉంది, జగన్ గారి పథకాల మీద విశ్వాసం ఉంది. ఈ గవర్నమెంట్ వస్తే మేము ధైర్యంగా ఉండాలని భరోసా ప్రజల్లో వచ్చేసింది. అలాగే పిఠాపురం వరకు వంగా గీత అంటే ఇది వరకు చూశారు. వంగా గీత అంటే మా ఆడపడుచు, మా ఇంటి బిడ్డ. మేము చేయి పట్టుకుని ఆవిడ తీసుకెళ్ళచ్చు, మమ్మల్ని చేయి పట్టుకుని ఆవిడ నడిపిస్తుంది, పని చెప్తే పని చేస్తుంది. మాకు ఎవరికైనా చిన్నపిల్లల దగ్గర వయసుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం, మాతో పాటు ఆవిడ ఉంటుంది, మాతో పాటు నడిచి ఉంటుంది, మా కోసం చేస్తుంది. ఆవిడ ఇంటికి వెళ్ళడానికి మేము ఆలోచించక్కర్లేదు, ఆవిడ మా ఇంటికి వెళ్ళడానికి మేము ఏ రకమైన సామాన్యంగా ఎలా ఉంటే వెళ్ళిపోద్దని ఒక ఆత్మీయమైన అనుబంధం ఉంది. కాబట్టి ఈ వంగాగీతని జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టు, మా క్యాడర్ 100 సపోర్ట్తో 100% గెలిచే సీటు. కాబట్టి ముందే చెప్పేస్తున్నారు, ముందే 1,00,000 ఖర్చు పెట్టేస్తారు, ముందే మా మీద అందరూ వచ్చారు. ఇప్పుడు ఎవరైనా రావటం అనేది రేపు పొద్దున వాళ్ళ పార్టీకి రారా, ఎవరు ప్రచారం చేయరా, మండలానికి ఎవరు ఉండరా? ఇది మేం గెలవటానికి మా పార్టీ ప్రచారం, మా పార్టీ ప్రచార
వ్యూహంలో భాగం తప్ప ఎవరినో ఓడించడానికి కాదండి. ఇదే చెప్తున్నాను కదా, వాళ్ళకి అంత ప్రెస్టేజ్లో ఏం మాట్లాడతారో తెలియదు, ఏమంటారు అంటే మీరు 1,00,000 ఓట్లు ఇస్తే జనాన్ని ఎలా, మీరు ఓటర్లని ఎలా లెక్కేస్తున్నారు? డబ్బులు తినేసేవాళ్ళ కింద, కులాలను ఎలా లెక్కేస్తున్నారు? ఓట్లు వేసేవాళ్ళ కింద, మతాలను ఎలా లెక్కేస్తున్నారు? ఓట్లు వేసేవాళ్ళు. ఓటర్లని తక్కువ భావంతో అగౌరవంగా చూసే విధానమే అవతల నడుస్తుంది. యూత్ అందరికీ ఏదో చేసేస్తారు అంటే యూత్ డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోతారా? యూత్కి ఒక అభిప్రాయం ఉండదా? ఒక ఆలోచన ఉండదా? ఎవరు మాకు పని చేస్తారని ఆలోచించరా? రేపొద్దున లోకల్ సమస్యలండి ఇక్కడ. తాగునీటికి సమస్య, సాగునీటికి సమస్య, రైతన్నకి సమస్య, కూలన్నకి సమస్య, ఇండస్ట్రీలు, రైస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి సమస్యలు ఉంటాయి. అట్లాగే మీకు మత్స్యకారులకు సమస్యలు ఉంటాయి, చేనేతలకు సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్ ఇచ్చి అన్నీ వాళ్ళకి చెప్పించాలి. వాళ్ళకి లోకల్గా అప్పటికప్పుడు వచ్చే సమస్యలకి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి. ఫోన్ చేస్తే మీ సమస్య ఏంటని అడ్డుపడే వ్యక్తులు కావాలి. ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటారు తప్ప ఇంకొక రకంగా చేస్తారని మేము అనుకోం. ఎవరైనా అర్ధరాత్రి అయినా సరే 12, 1 గంటకు కూడా నాకు ఫోన్ చేస్తారు, మాకు యాక్సిడెంట్ అయింది, లేకపోతే మాకు ఏదో అన్యాయంగా పోలీసులు తీసుకెళ్ళారు, లేకపోతే రేపు పొద్దున్నే మేము ఫీజు కట్టాలి, లేకపోతే రేపు పొద్దున్నే మేము ఇక్కడికి వెళ్ళాలి, నాకు రేపు మధ్యాహ్నం నేను ట్రైన్ ఎక్కాలి, నాకు ఈక్యూ కావాలి. ఎవరికి చేస్తారండి? ఎవరికి చేస్తారు? పక్కనుండే కోటీశ్వరుడు చేయడు, ఈ పక్కనుండే బంధువులు చేయరు. ఓన్లీ రాజకీయ నాయకులు చేస్తారు. ఓన్లీ ఎవరు పని చేస్తారో వాళ్ళు చేస్తారు. పనిచేసే వ్యక్తి వంగా గీత. నాకు పిఠాపురం ప్రజలకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో పిఠాపురం ప్రజల బిడ్డను నేను పిఠాపురం ఓన్ చేసుకున్నాను, పిఠాపురం ప్రజలు నన్ను ఓటు చేసుకున్నారు. కాబట్టి నా నమ్మకం, విశ్వాసం. ఈ ఎన్నికల్లో ఏ అజెండాతో మీరు వెళ్తున్నారు ఎలక్షన్కి? అంటే రేపు ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? ఆల్రెడీ అంటే ఒకటి ఇక్కడ మీకు క్యాస్ట్ బాగా బలంగా ఇప్పుడు పనిచేయబోతుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి. సో ఆల్రెడీ పథకాలు ఇచ్చున్నారు ప్రభుత్వం. సో అవి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలని మీరు చెప్తారు? ఒకటి క్యాస్ట్ల పరంగా చెప్పారు కాబట్టి క్యాస్ట్ ఇది 80 అంటున్నారు, 90 అంటున్నారు. ఒకటి పెట్టండి, ఒక క్యాస్ట్ హైయెస్ట్ క్యాస్ట్ కాపు క్యాస్ట్ ఉన్నదన్నది ఎవరికైనా 2,30,30,000 ఓట్లలో 90,000 మంది, 90,000, 80, 90 నంబరు 10,000 అటు ఇటులో పెట్టారు. ఒక క్యాస్ట్ ఉన్నారు అంటే ఒకే క్యాస్ట్ ఉన్నది హైయెస్ట్ నెంబరే. కానీ బట్ మరి 2,30,000లో అదర్ క్యాస్ట్లు కూడా 1,40,000 మంది ఉన్నారు కదా. నేనైతే క్యాస్ట్ల పరంగా ఇప్పటి వరకు నేను చేయలేదండి. నేను పోటీ చేసిన అన్నింటిలో కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ నన్ను అలౌ చేసుకున్నారు. వాళ్ళు బిడ్డగానే భావించారు. కాపులు తమ ఆడబోడ్చుగా, సొంత ఇంటి ఆడబోడ్చుగా ఎట్లా అనుకుంటారో మా ఇంటి ఆడబోడ్చు కానీ మిగతా క్యాస్ట్లో మీరు ఎస్సీ ఎవరినన్నా ఇంటర్వ్యూ చేయండి, ఖచ్చితంగా నన్ను ఓన్ చేసుకుంటారు. ఇది రెండోది. క్యాస్ట్ పరంగా అనుకున్నా కూడా ఒకవేళ క్యాస్ట్ ఓట్లు మీకు ఎన్ని వస్తాయని ఎవరైనా అనుకున్నా కూడా నాకు కాపుల నుంచి కూడా మంచి ఆదరణ నాకు లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటి ఆడబడుచుని నేను. ఒకటి. 2 నాకు బంధుత్వాలు ఉన్నాయి, 2 సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, 3 వాళ్ళకి నేను చదువు విషయంలో కానీ, హాస్టల్స్ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఏ పని ఉన్నా ఎంతమంది చేసి ఉంటారో వాళ్ళే చెప్తారు. కాబట్టి నేను సర్వీస్ చేసి ఉన్నాను, నేను వాళ్ళకి సేవ చేసి ఉన్నాను నేను. కాబట్టి వాళ్ళతో ఉన్నాను నేను. కాబట్టి ఈ క్యాస్టే అనుకుంటే వీళ్ళు కూడా నాకు హైయెస్ట్ మెజారిటీ నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. బట్ నేనైతే క్యాస్ట్ పరంగా అడగను. నేను అన్ని క్యాస్ట్లు నన్ను ఆదరిస్తాయి. అన్ని వర్గాలు, ముస్లిం, క్రిస్టియన్, హిందూ, జైన్స్ ఎవరైనా సరే నన్ను ఓన్ చేసుకుంటారు. వాళ్ళకి ఎవరికి ఏదున్నా నేను ఉంటాను కాబట్టి నన్ను ఓన్ చేసుకుంటారు. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు వంగా గీతని ఆదరిస్తారు, వైఎస్ఆర్సీపీని ఆదరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఆల్రెడీ పార్లమెంటేరియన్ గా ఇప్పుడు చేశారు, ఉన్నారు కూడా ఎంపీగా, మీరు సిట్టింగ్ ఎంపీ కూడా. సో ఎంపీగా చేస్తూ ఇంటింటికి, గడప గడపకి మీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది చేశారు. ఇప్పుడు పిఠాపురం అనేది అందులో ఒక పార్ట్. సో పిఠాపురంని ఎలా మీరు గెలవడానికి మళ్ళీ ఇంటింటికి, మళ్ళీ గడప గడపకి మీరు వెళ్ళబోతున్నారా? ఎలా ప్రచారాన్ని కొనసాగిస్తారు? ఇంకొక క్వశ్చన్ కూడా ఇంక్లూడ్ చేసేస్తాను, మీకు కూడా టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి. సో ప్రతి మనిషికి, అంటే ప్రతి రాజకీయ నాయకుడు కావచ్చు, రాజకీయవేత్త కావచ్చు, ఎవరికైనా పాజిటివ్స్ ఆర్ నెగిటివ్స్ ఉంటాయి. మీరు జనంలోకి వెళ్ళి మీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నది చూశాను, సేమ్ టైం మిమ్మల్ని వ్యతిరేకించినవి కూడా చూశాను. ఎందుకని ఆ వ్యతిరేకతలు వస్తున్నాయి? అంటే అది కొన్ని వీడియోస్ కావాలని పెట్టినాయమ్మ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గతంలో ఎక్కువ పథకాలు ఏమి ఇచ్చేవారు కాదు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఒక పెద్ద ఆవిడ అడిగినట్టుగా పెట్టారు. అక్కడ ఇబ్బంది ఏంటంటే
పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇచ్చారు. 32 లక్షల మందికి సీఎం గారు పట్టాలు. మీకు ఇక్కడ ఒక విషయం నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజం చెప్పాలంటే వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఉంది అంటున్నారంటే ఓన్లీ ప్రతిపక్షాలకే వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ప్రజలకి వ్యతిరేకత లేదు. ఎందుకు లేదంటే మీరు ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అంటే మన ఇద్దరం ఉమెన్ కాబట్టి నేను చెప్తున్నాను మీకు. 32 లక్షల పట్టాలు కావాలని ఒక గవర్నమెంట్కి అప్లికేషన్లు వచ్చాయంటే గత ప్రభుత్వాలు అన్నీ మంచి చేసేస్తే ఎందుకు అంతమంది ఉంటారు? మ్యాక్సిమం ఉంటే 4-5 లక్షలు ఉండాలి ఒక రాష్ట్రంలో. చిన్న రాష్ట్రం ఇది. ఇప్పుడు చిన్న రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 32 లక్షల మంది పట్టాలు ఇవ్వలేదు వచ్చారు అంటే మేబీ ఒక 2-3 సంవత్సరాల కింద ఒక 5-6 లక్షలు రావాలి. కానీ 32 లక్షలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని గవర్నమెంట్లు ఇవ్వలేదు. ఇప్పుడు సీఎం గారు కూడా మహిళల పేరుని ఇచ్చారు. మీరు ఒకటి చూడండి, పెళ్ళైతే ఏమంటారు? గృహిణి అంటారు. అబ్బా గృహానికి అంతవరకు ఏమంటారు? యంగ్ అమ్మాయి అంటారు. పెళ్ళి తాళి కట్టగానే గృహిణి అంటారు. లేదంటే ఏమంటారు? ఇల్లాలు అంటారు. లేదంటే ఏమంటారు? ఇంగ్లీష్లో హౌస్ వైఫ్ అంటారు. బట్ అంటే 32 లక్షల మంది మనకి ఎవరికి ఇచ్చారు సీఎం గారు? ప్రతి గృహిణికి గృహిణి పేరు మీద ఇచ్చారు పట్టా. అంటే గృహిణులకి ఇప్పుడు వరకు గృహం లేదు, ఇళ్ళకి ఇల్లు లేదు, హౌస్ వైఫ్కి హౌస్ లేదు. ఇంతమందికి పైగా ఏంటి మనకి పేదవాళ్ళకి ఆస్తి హక్కులు ఏముంటాయండి? రాజ్యాంగంలో ఆస్తి హక్కు ఉంది మనకి, అట్లాగే చట్టంలో ఆస్తి హక్కు ఉంది. అందరూ కూడా మగవారితో సమానం. మీకో నాకో కొద్ది ఉండొచ్చు, ఒక ఇల్లు వీరో మనకి ఉంటాయి. బట్ పేదవాళ్ళకి ఏమున్నాయి? ఇవాళ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదన్నారో అది మహిళలకి చూపించారు. ఇవాళ పట్టా మినిమం పట్టా ఇల్లు కలిపి మినిమం అంటే మినిమం 5-6 లక్షలు, మ్యాక్సిమం 15 లక్షల వరకు ఉంటుంది టౌన్ ఏరియాలో ఉంటాయి. అంటే ఇన్ని లక్షల మందికి ఆస్తి హక్కు ఇచ్చారు. అంటే ఇన్ని లక్షల మందికి 32 లక్షల మంది ఇళ్ళకి ఇల్లు ఇచ్చారు, హౌస్ వైఫ్కి హౌస్ ఇచ్చారు, అట్లాగే గృహిణులకి గృహాలు ఇచ్చారు. ఇంతకన్నా ఎవరు చేస్తారండి? ఉమెన్ ఫోక్ అంతా. అందుకే ఉమెన్ అంతా ఓట్లు వేసేస్తారేమో, లబ్ధి పొందిన పెద్దవాళ్ళు దివ్యాంగులు కానీ పెద్దవాళ్ళు కానీ వేసేస్తారేమో అని. యాంటీ ఎక్కడా లేదండి, ఓన్లీ యాంటీ విత్ ప్రతిపక్షాలకే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంతా పాజిటివే ఉంది. పిఠాపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి మాకు గతంలో నేను చాలా చేయగలిగాను. ఆఫీసులన్నీ కట్టించగలిగాను. చాలా వరకు పిఠాపురం నియోజకవర్గం ఫేస్ లిఫ్ట్ చేయడానికి ఎక్కడా లేనట్టుగా ఫస్ట్ టైం జిల్లా కోర్టు పిఠాపురంకి తీసుకొచ్చాను. గవర్నమెంట్ పాలిటిక్స్ టెక్నిక్ శాంక్షన్ చేయించాను, గవర్నమెంట్ ఐటీఐ శాంక్షన్ చేయించాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయించాను, అట్లాగే హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ శాంక్షన్ చేయించగలిగాను. ఇప్పుడు ఎంపీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ దేశంలో ఢిల్లీ కలకత్తా తర్వాత మళ్ళీ దగ్గర 40 సంవత్సరాల తర్వాత ఓన్లీ పిఠాపురం నియోజకవర్గంలోనే అది నేను చేయగలిగాను. అంటే ప్రతిష్ట పిఠాపురం ప్రతిష్ట పెంచగలిగేలా ఇదివరకు చేశాను, ఇప్పుడు చేస్తాను. ఒకటి మాకు ఉండిపోయింది, మనసులో లోటుగా ఉండిపోయింది. ఏలేరు ఆధునీకరణ ఒకటి చేసి ప్రజలకి రైతాంగానికి అందించాలి. అది అందిస్తే గనక వంతుకి ప్రజలు పడే ఇబ్బందులు లేకుండా చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను. అది ఇంకా ఫుల్ఫిల్ కాలేదు, అది ఇంకా నేను చేయలేకపోయాను. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తో నేను తప్పకుండా ఏలేరు ఆధునీకరణ ప్రజలకి ఇబ్బంది లేకుండా, రైతులకి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా పీబీసీలో కానీ ఏలేరులో కానీ తప్పకుండా నేను చేయిస్తానని నేను రైతాంగానికి పిఠాపురం ప్రజలకి నేను వాగ్దానం ఇస్తున్నాను. అంతేకాకుండా హైయెస్ట్ కోరిక అందరికీ ఉండింది, ఉప్పాడ గేటు దగ్గర పిఠాపురంలో రైల్వే గేటు ఆర్ఓబి చేయించాలని. 40 కోట్లతో ల్యాండ్ ఎక్విజిషన్ శాంక్షన్ చేశారు సీఎం గారు. 60 కోట్లతో కేంద్ర ప్రభుత్వం మనకి బ్రిడ్జ్ శాంక్షన్, అంటే 100 కోట్లతో రాబోయే 1.5 ఇయర్లో రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా వేసి పిఠాపురం పట్టణాన్ని కూడా సుందరీకరణ చేసేలాగా నేను చేస్తాను. అప్పలరాజు గారు మొన్న చెప్తున్నారు, మా కమ్యూనిటీ కూడా చాలా ఉంది, అక్కడ కూడా ప్రాజెక్ట్స్ ఇది చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి హార్బర్ చేస్తున్నారు కదా, సెల్ఫీ తీసుకుని పవన్ కళ్యాణ్కి పెడతాను, నేను కూడా వెళ్ళి ప్రచారం చేస్తాను అన్నారు. ఎందుకంటే మత్స్యకారులకి చేనేతలకి నేనున్నాను అని ఇప్పుడు చెప్పండి. మత్స్యకారుల భరోసా, నేతన్న నేస్తం ఏ గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక ఆన్సర్ చేయమనండి. నేతన్నలే చెప్తారు. మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాకు పూర్తి సపోర్ట్ వచ్చింది జగన్ గారు వచ్చిన తర్వాత అని చెప్తారు. కాబట్టి నేతన్న కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, గీత కార్మికుడు కావచ్చు, ఏ కార్మికుడైనా కమ్మరి ఎవరైనా సరే ఆల్ క్యాస్ట్లు ఆల్ వృత్తులు అందరూ కూడా
వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తారు. అభ్యర్థిగా వంగా గీత. కమ్యూనిస్ట్ భావాలు, చెగువీర భావాలు ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే పిఠాపురం ఒక ఆధ్యాత్మిక కేంద్రమో, ఆ స్వామీజీ, ఆ గురువు, ఆయన్ని పేరు చెప్తూ నేను చాలా భక్తుడిని అని అంటున్నారు. అంటే అది సెంటిమెంట్గా ఆయన పిఠాపురం ప్రజల మీద వదులుతున్న ఒక అస్త్రం అంటారా? అంటే సెంటిమెంట్గా చెయ్యాలనుకుంటే అంతకన్నా అందరూ కూడా ఇప్పుడు పిఠాపురం ఎవరు కాదంటారు. శ్రీపాద శ్రీ వల్లభుడు ప్రథమ అవతారం మనకి మన పిఠాపురంలోనే ఉంది. 3 గయాక్షేత్రాలు, ఒక గయాక్షేత్రం మంది. 5 పంచమాధవ క్షేత్రాలు, ఒక పంచమాధవ క్షేత్రం మంది. అలాగే 18 శక్తిపీఠాలు, ఒక శక్తిపీఠం మంది. నో డౌట్ త్రిముఖలింగేశ్వరుడు కానీ అందరూ కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిష్ట పిఠాపురం నియోజకవర్గం. సౌత్లోనే ఎక్కడా లేని అపర్ణాదేవి ఉన్న నియోజకవర్గం మంది. అసలు హైయెస్ట్ చేసి అట్లాగే ఉమరాలీషా గారి యొక్క సమాధులు, ఆయన 500 సంవత్సరాల నుంచి గురు పరంపర నడుస్తున్న వ్యవస్థ ఒకటి మన పిఠాపురంలో ఉంది. కాబట్టి ఆధ్యాత్మికంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనది, అత్యంత ఆధ్యాత్మిక క్షేత్రం ఏదంటే పిఠాపురం అని అందరికీ తెలుసు. ఎవరైనా పేరు భక్తి చెప్పుకోవచ్చు. బట్ ఒకటే స్టేట్మెంట్ ఉండదు. అందుకని నేను ఎక్కువ కామెంట్ చేయడానికి కూడా నాకు నచ్చదు. ఎందుకు అంటే డిఫరెంట్ ఒకసారి నేను ఏంటంటారు భక్తిని నమ్మరు కదా, అదే పేరు రావట్లేదు, నాస్తికుడు అంటారు. ఒకసారి లేదా నేను గురువునే నమ్ముతానంటారు. ఒకసారి ఎన్ని మిథ్య అంటారు. ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు. ఒకసారి మోడీ గారిని బ్రహ్మాండంగా పలుకుతారు, ఒకసారి మోడీ గారిని బ్రహ్మాండంగా తిడతారు. ఈ ఎన్ని పొలిటికల్ స్టేట్మెంట్లు, రకరకాల స్టేట్మెంట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ స్టేట్మెంటు, వాళ్ళ ప్రచారం, వాళ్ళు ఏదైనా చేసుకోనివ్వండి. శ్రీపాద శ్రీ వల్లభుడు, అమ్మవారు, మా పురుహూతికా మాత, మా రాజేశ్వరి మాత శక్తి ఆలోచన నాకు ఇస్తుంది. ఆశీర్వాదం కూడా అమ్మ నాకు ఇస్తుంది. థ్యాంక్ యూ గీత గారు. చాలా సమయం మీది తీసుకున్నాను నేను. స్టేట్లో రాజకీయ నాయకులందరూ బిజీనే, కానీ గీత గారు మోర్ బిజీ. ఎందుకంటే పోటీ చాలా ఎక్కువ కదా ఇక్కడ. అన్నిటికన్నా కూడా చాలా సూటిగా తను ఏం చేయాలో అది చేయాలనుకోవడం, ఈ ప్రాంతం లోకల్గా తను అందరికీ అందుబాటులో ఉండడం అనేది గీత గారికి చాలా కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అలానే చాలా స్టెబిలిటీతో ఆవిడ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. కానీ ఆ పక్కన ఉన్న అభ్యర్థి నిలకడలేనితనంగా, అలానే ఇంకా అవగాహన రాహిత్యంతో చాలా మాటలు మాట్లాడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిని నిలకడలేని వ్యక్తి, అవగాహన రాహిత్యం అని ఎందుకు అంటున్నాను అంటే, ఆయన మొన్న తన సీట్ అనౌన్స్ చేసుకునేటప్పుడు ఒకవేళ కేంద్రం నుంచి బీజేపీ కానీ నన్ను పార్లమెంట్కి వెళ్ళమంటే నేను ఇక్కడ క్యాన్సిల్ చేసుకుని పార్లమెంట్కి వెళ్తాము అని చెప్పారు. ఇప్పుడు గీత మీద ఆ అభ్యర్థి పోటీ చేస్తున్నారా లేదా పార్లమెంట్కి వెళ్తారా, ఏం చేస్తారనేది ఇంకా తెలియదు. కాబట్టి ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు, ఆయన తీసుకోవాల్సిన డెసిషన్ ఇంకొకరు ఎవరో కాదు. సో అందుకని ఇన్ని వర్డ్స్ ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఎనీహౌ గీతా గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Dot News.